అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో శ్రావణ మాసం స్పెషల్గా ప్రసాదం పులిహోర పేస్ట్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఈ పులిహోర పేస్ట్ని ఒక్కసారి చేసి పెట్టుకుంటే గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోరని 2-3 నిమిషాల్లో అప్పటికప్పుడు కలిపేసేసి దేవునికి నైవేద్యంగా పెట్టేసేయచ్చు. ఇక్కడ నేను గుళ్ళో ప్రసాదం పులిహోరని ఏ పద్ధతిలో అయితే చేస్తారో అదే పద్ధతిని చూపిస్తున్నాను. ఇంట్లో పండగలప్పుడైనా లేదా పూజలప్పుడైనా ఉదయాన్నే లేచి ఎక్కువ ప్రసాదాలు చేయాలంటే టైం చాలా తీసుకుంటూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ ప్రసాదం పులిహోర పేస్ట్ రెసిపీ చాలా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్కి కానీ లేదంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ హడావిడి లేకుండా ఉదయాన్నే చక్కగా ఈ ప్రసాదం పులిహోరని తయారు చేసేసుకోవచ్చు. ఈ కొలతలు యూజ్ చేస్తూ ప్రసాదం పులిహోర పేస్ట్ తయారు చేసుకుంటే ఎన్ని కేజీల పులిహోర అయినా మనం తయారు చేసుకుని గుళ్ళల్లో ప్రసాదం కింద పంచొచ్చు కూడా. అంతేకాదు ఫారిన్ కంట్రీస్లో ఉండే వాళ్ళైతే ఇక్కడి నుంచి మనం చక్కగా ఈ పులిహోర పేస్ట్ని తయారు చేసేసుకుని తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 months పాటు ఇది నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు పండుగలప్పుడు చక్కగా దీన్ని తీసుకుని పులిహోర కింద కలిపేసుకోవటమే. మరి టెంపుల్ స్టైల్లో ప్రసాదం పులిహోర పేస్ట్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా దీనికోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి 2 కప్పుల దాకా నీళ్లు వేసి నీళ్ళని తెరల కాగనివ్వాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి 200 గ్రాముల దాకా చింతపండు వేసుకోండి. పులుపు బాగా తక్కువ ఉన్న చింతపండు అయితే 250 గ్రాముల దాకా వేసుకోవచ్చు. చింతపండు వేశాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ చింతపండుని వేడి నీళ్లలో ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. ఇక్కడ నేను పులిహోర పేస్ట్ని కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను. దాదాపుగా ఈ ప్రసాదం పులిహోర పేస్ట్ని మనకి 3 నుంచి 4 కేజీల దాకా రా రైస్కి సరిపోయే విధంగా చేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే దీన్ని హాఫ్ చేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హాఫ్ కింద డివైడ్ చేసుకుని తయారు చేసుకోవచ్చు. 5 నిమిషాల పాటు చింతపండుని ఉడికించిన తర్వాత చింతపండు మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఈ గిన్నెని పక్కకు దించుకుని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ చింతపండు చల్లారేలోపు ఇందులోకి కావాల్సిన ప్రసాదం పులిహోర పొడిని తయారు చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు కూడా వేయండి. ఈ మిరియాలని ధనియాలని కొద్దిసేపు వేయించాలి. చిన్న మంట మీదే ఆడిపోకుండా నిదానంగా వేయించండి. ఇది వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసేసి దోరగా పెట్టి వేయించుకోవాలి. ఇవన్నీ కూడా చిన్న మంట మీద నిదానంగా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దించే ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఉప్పులు కూడా వేసి చిటపటలాడేంత వరకు ఒక 1/2 నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆపి పక్కకు దించేసేయండి. వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నూనె వేసుకోండి. మనం ఇంట్లో ప్రసాదాలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే గుళ్ళో పెట్టే ప్రసాదం ఫ్లేవర్ టేస్ట్ రావాలి అంటే ప్రసాదాల కోసం కేవలం నువ్వుల నూనె లేకపోతే పల్లి నూనె ఆయిల్
వేసుకోవచ్చు. మిగిలిన ఆయిల్ని అలా కడాయిలోనే ఉంచి అందులోకి మనం పక్కన తీసుకొని పెట్టుకున్న చింతపండు వేసేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ఒక పావు కప్పు దాకా ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు యూజ్ చేస్తే కనుక 1/3 కప్ దాకా వేసుకోవచ్చు. ఉప్పు సరిపోకపోయినా ఆయిల్ సరిపోకపోయినా ఈ ప్రసాదం పులిహోర పేస్ట్ నిలువ ఉండదండి. సో అందుకని ఆయిల్ కానీ ఉప్పు కానీ సరిగ్గా వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్